హాయ్ అండి, క్యాప్సికమ్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి. పొడి వేసుకొని ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి సాంబార్లోకి కాంబినేషన్గా 3 ఫ్రెష్గా ఉన్న క్యాప్సికమ్ తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకుని క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ ఫ్రై చేసుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈలోపు మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పులు, ఎండు కొబ్బరి పొడి తురుముకొని వేసుకోండి, లేదంటే ముక్కలుగైనా వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ల కారము, 10 వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం బరకగా ఈ విధంగా ఎయిర్ బాక్స్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రై ఐటమ్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా క్యాప్సికమ్ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.